ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది ఇంటర్ బోర్డు. విద్యార్థులకు ఏ చిన్న ఇబ్బంది కలగకుండా ముందు నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈసారి పరీక్ష రాసేందుకు ఇచ్చే హాల్ టికెట్ను ప్రోగ్రెస్ గా రిపోర్టు మార్చేసింది బోర్డు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇంటర్ బోర్డు. ప్రస్తుతం ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 9.92 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. ఇప్పటి వరకు ఇంటర్ మార్కులను మెమోల్లో చూపించేవారు. అయితే కొందరు స్టూడెంట్లు ఈ మార్కుల మెమోను పేరెంట్స్కు చూపించడం లేదని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో 1-2 సబ్జెక్టులు పోయినా తక్కువ మార్కులు వచ్చినా కొంతమంది విద్యార్థులు టెన్షన్ పడుతూ ఆ విషయాన్ని పేరెంట్స్కు చెప్పడం లేదు. చివర్లో విషయం తెలిసి వారు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థి స్టడీస్కి సంబంధించిన అన్ని విషయాలు పేరెంట్స్కు తెలిసేలా సెకండ్ ఇయర్ హాల్ టికెట్లపై ఫస్ట్ ఇయర్ మార్కులు ప్రింట్ చేయాలని ఇంటర్ బోర్డు డిసైడ్ చేసింది. దీంతో ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్టులు పోయాయి, ఎందులో తక్కువ మార్కులు వచ్చాయని పేరెంట్స్ గుర్తించడం ఈజీ అవుతుంది. ఈ నిర్ణయంతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందని ఇంటర్ బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇంటర్ హాల్ టికెట్స్ విషయంలో ఇంటర్ బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో 45 రోజుల నుంచి 2 నెలల ముందే విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్కు వారి పిల్లల డెమో హాల్ టికెట్స్ పంపనున్నారు అధికారులు. హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్ సెంటర్ అడ్రస్తో పాటు ఏ రోజు ఏ పరీక్ష జరుగుతుందో పేరెంట్స్కు చెప్పడమే ప్రధాన ఉద్దేశమని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎక్కువ మంది తల్లిదండ్రుల దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్లపై ఫస్ట్ ఇయర్ మార్కుల లింక్ ఇస్తారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఫస్ట్ ఇయర్లో ఏ సబ్జెక్టులో పాస్ అయ్యారు, వేటిలో తప్పారో తెలుసుకోవచ్చు. దీంతో 10 లక్షల మంది విద్యార్థులకు యూజ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల హాల్ టికెట్స్ విషయంలో బోర్డు తీసుకున్న నిర్ణయాలు సరైనవే అంటున్నారు విద్యావేత్తలు, ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు. హాల్ టికెట్స్ పై లొకేషన్ ఏర్పాటు చేయడం, పేరెంట్స్కు డెమో హాల్ టికెట్స్ వాట్సాప్లో పంపడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏతుందో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సుమారుగా 5,50,000 మందితో ఫస్ట్ ఇయర్ విద్యార్థులతో పాటు సెకండ్ ఇయర్ విద్యార్థులు కూడా ఐపీ 2026 సంవత్సరాలు పరీక్షలు రాయబోయే విద్యార్థులందరూ కూడా వారి సెంటర్ను తెలపడానికి లొకేషన్లు కానీ హాల్ టికెట్స్ పైన, దాంతోపాటుగా డెమో, ఒక విద్యార్థి ఏ సెంటర్లో పరీక్ష రాస్తున్నాడు, అతని యొక్క సబ్జెక్టులు ఏంటివి అనే విషయాన్ని అడ్వాన్స్గా డెమో రూపంలో తల్లిదండ్రులకు పంపడం అనేది, తల్లిదండ్రులను అలర్ట్ చేయడం అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఇంటర్ పరీక్షలు సజావుగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం, బోర్డు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాయి. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది ఇంటర్ బోర్డు.